బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన రోగికి 4.5 గంటలలోపు న్యూరాలజిస్ట్ను సంప్రదించి వైద్య చికిత్స అందిస్తే త్వరగా కోలుకుంటారని ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ బెజవాడ కామరాజు పేర్కొన్నారు. ధర్మవరం జంక్షన్లో కాకినాడ ఐడీఏ అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ బ్రెయిన్ స్ట్రోక్ నివారణ దినోత్సవం పురస్కరించుకుని జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ బెజవాడ కామరాజు మాట్లాడారు. బ్రెయిన్ స్ట్రోక్ అంటే రక్త ప్రవాహం ఆగిపోవడం లేదా మెదడులో రక్తస్రావం జరగడం అన్నారు. ఇలా జరిగినప్పుడు మెదడులోని కణాలు కొన్ని నిమిషాల్లోనే చనిపోవడం జరుగుతుందన్నారు. ఆ సమయంలో శరీరంలో ఒకవైపు పక్షవాతం రావడం, మాటలు తడబడడం, చూపు మందగించడం జరుగుతుందన్నారు. అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, మానసిక ఒత్తిడి, మద్యపానం, ధూమపానం, శారీరక వ్యాయామం లోపించడం వంటి కారణాల వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందన్నారు. దీని నివారణకు రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ అదుపులో ఉంచాలన్నారు. అనంతరం అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ కామరాజును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, నిమ్మకాయల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆ గోల్డెన్ అవర్స్ మిస్ చేసుకోకండి. 4.5 అవర్స్ అని గుర్తుపెట్టుకోండి, అంటే 4.5 అవర్స్. ఆ లోపు కనుక ఎవరైనా న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ముందుగా నెసరీ ఇన్వెస్టిగేషన్స్, ముఖ్యంగా సిటీ స్కాన్ ఒకటి చేయించుకుంటే అది ఏ రకమైన సెట్ ఆఫ్ పేషెంట్స్కి ఆ క్యాండిడేట్ని ప్రాపర్గా సెలెక్ట్ చేసుకుని ఆ ట్రీట్మెంట్ మోడాలిటీ ఇవ్వచ్చు. అది తెలియాలంటే వితిన్ టైంలో రావడం అనేది అత్యంత ముఖ్యమైన పాటించాల్సిన నేను. రెండోది, వచ్చిన వెంటనే సిటీ స్కాన్ అవైలబిలిటీ అన్ని చోట్ల ఉంది ఇప్పుడు. సో సిటీ స్కాన్ చేసుకుని ఫర్దర్ ట్రీట్మెంట్ని న్యూరాలజిస్ట్ అడ్వైస్ ప్రకారం ఫాలో అయితే మంచి రిజల్ట్స్ ఉంటాయి.